హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయి 23,668 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 97 పాయింట్స్ డ్రాప్ అయి 51,607 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 32 పాయింట్స్ గెయిన్ అయి 78,017 దగ్గర క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్ కూడా ఇలా తగ్గిందండి. నేను మొన్నటి వీడియోలో చెప్పినట్టున్నా, ఇది సోమవారం నాడు తగ్గాలని చెప్పి, సోమవారం నాడు ఒక రెడ్ క్యాండిల్ పడాలని. కానీ నిన్న పడలేదండి. ఇవాళ మార్కెట్ దిగిందండి. అది ఏందో నేను చెప్తాను, కావాలంటే మీరు నిన్నటి వీడియో వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఏం చెప్పానండి, ఈ హై చూసారా, ఈ హై ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఫస్ట్ ఒక్క నిమిషం మీకు ఇట్లా చెప్తే అర్థమైతే, ఈ పాత చూడండి, ఇక్కడ నుంచి క్యాండిల్ రివర్స్ అయిందా, మళ్ళీ బంప్ అయింది, బంప్ అయి మళ్ళీ క్యాండిల్ రివర్స్ అయింది. అది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళలేదు, ఇట్లా కిందికి వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు ట్రంప్ చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా, అగ్రెసివ్ కామెంట్స్, దానివల్ల మార్కెట్ కంప్లీట్ దిగి ఇప్పుడు ఈ విధంగా వెళ్ళి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ యథాస్థితికి వచ్చింది. నేనేం చెప్పానంటే, ఇది తీసేస్తాను, ఇప్పుడైతే అర్థమైంది కదా. ఏం చెప్పానంటే, ఒకవేళ ఇదెంత 23,807 అంటే 850 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, డే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అన్నాను. హై 869 వరకు వెళ్ళింది, కానీ క్లోజ్ కాలేదు. అక్కడ నుంచి సస్టైన్ కాలేదు, ప్రైస్ కింద పడిపోయింది. ఎక్కడికి వచ్చింది, 23,668 దగ్గరకు వచ్చింది. సో నేను అన్నట్టుగా ఇక్కడ రివర్స్ అవుతుంది, ఇక్కడ జాగ్రత్త అని చెప్పాను. మరి ఎంతమంది నా ఈ కామెంట్ను పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, సీరియస్గా తీసుకున్నారో తెలియదు, కానీ ఇక చూసారుగా రివర్స్ అయింది. ఇక్కడ నేను ఇంకొక రెడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కొంచెం రివర్సల్. ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి ఇట్లా రివర్స్ అయితేనే మళ్ళీ ప్రైస్ పెరిగేటప్పుడు దీన్ని బ్రేక్ అవుతూ మంచిగా పైకి వెళ్తుంది. ఇది నా కాన్సెప్ట్, ఇది నా ఐడియా. చూద్దాం ఏమవుతుంది రేపు మార్కెట్లో. ఇదండి, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి లెవెల్స్ చూద్దాం. ఇక నిఫ్టీ చెప్పానంటే సెన్సెక్స్ చెప్పినట్టేనండి, సేమ్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్స్ ఏంటి అండి, ఇక డే ఆఫ్ మీద ఫస్ట్ 1 2 3 4th క్యాండిల్ క్లోజ్ అయిందండి. క్లోజ్ అయ్యి ఎన్ని క్యాండిల్ ఇచ్చింది, మేబీ డే హై దాకా వచ్చింది, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు, కొంచెం రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ R2 ఉన్నది, R2 రివర్సల్. నేను ఏం చెప్పాను ఇంతకుముందు చాలా వీడియోలో, మీరు మేబీ డే హైనే చూడొద్దు, మధ్యన ఇట్లాంటి ఏమన్నా రెసిస్టెన్స్ ఉన్నాయా, మేబీ డేలోనే చూడొద్దు, ఇక్కడ ఏమన్నా సపోర్ట్స్ ఉన్నాయా చూడాలి. ఇలాంటి రెడ్ సపోర్ట్, గ్రీన్ కలర్ రెసిస్టెన్స్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మంత్లీ పైవోట్, వీక్లీ పైవోట్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఈ విధంగా సిపిఆర్లు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి చూడాలి అని చెప్పాను. నేను చాలా వీడియోలో చెప్పాను, కావాలంటే నా పాత వీడియోలు చెక్ చేసుకోండి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఉంది చూసారా. ఇక్కడ కొంచెం మనం ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఈ ఒకవేళ ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ దాకా అంటే, ఒకవేళ ఈ క్యాండిల్ పోయినా కూడా మనకి ఈ క్యాండిల్ వరకు అయితే వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి, మేబీ డే హై మీద క్లోజ్ అయింది, R1 దాకా వచ్చిందండి. ఇది సెన్సెక్స్ చూడండి, ఇది కూడా డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మేబీ డే హై దాకా వచ్చింది. ఇది ఇండెక్స్ది. నేను ఇప్పుడు మీకు ప్రీమియం చెప్తాను. నిన్న ప్రీమియం చూడండి, నిఫ్టీ 50 23,500 కాల్, 23,500 కాల్ చూడండి, 274 మీద క్లోజ్ అయితే అన్నాను. ఇక 270 మీద క్లోజ్ అయింది. క్లోజ్ అయితే ఓపెన్ ఎక్కడ, ఇది 295, ఇక్కడ నుంచి ఇక్కడికి 371 వరకు, ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవాలి మనం. ఇది కూడా చూడండి బ్యాంక్ నిఫ్టీ ఏమన్నాను, ఇది బ్యాంక్ నిఫ్టీ అలా సక్సెస్ కాలేదండి. కాకపోతే ఇది చూడండి, ఒక్క నిమిషం మీకు చూస్తాను. R1 దగ్గర వరకు మనం R1 R2 ఇక్కడ వరకు చూడొచ్చు. అక్కడ ఏమన్నా రెసిస్టెన్స్ ఉంటే రెసిస్టెన్స్ వరకు మనం చూడొచ్చు ప్రైజ్ని. ఇది కూడా అంతే, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇక ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒకవేళ ఈ క్యాండిల్ పోతుంది, కానీ ఈ క్యాండిల్ వరకు అయితే వస్తుంది. అంటే 2.5 క్యాండిల్ అనుకోండి, దీని మీద క్లోజ్ అయితే కదా. ఓకే, అది ప్రాఫిటే. సెన్సెక్స్ చూడండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, ఈ రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, 752 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను.
బై చేస్తే ఈ ఓపెన్ ఏంటిది 861, ఈ క్లోజ్ ఎంత 1063. ఓకే, 1063 ఒక్క నిమిషం, 1063 861 202 ఇంటూ ఇది 20 కదా లాట్ 4000 అండి. ఓకేనా, ఇది సెన్సెక్స్లో. నిఫ్టీలో చూపించన్నా, నిఫ్టీలో ఇది ఓపెన్ ఎంత అండి 295 371 మైనస్ 295 ఇంటూ 75 ఎంత అండి, సారీ డబుల్ అయింది 5. ఒక్క నిమిషం అండి మళ్ళీ చెప్తాను, ఇది ఎంత 371 మైనస్ 295 ఇంటూ 75 ఎంత అండి 5700 రూపాయలు, అంటే దగ్గర 6000 రూపాయలు. ఓకేనా, ఇది నిఫ్టీలో ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీలో నుండి R1 వరకు చూసినా కూడా ఇది ఇక్కడ ఎక్కడ తీసుకుంటాం 765 మీద, ఈ క్లోజ్ దగ్గరనే తీసుకుంటాం. ఓపెన్ ఎంత 818 ఇక్కడ మనం ట్రయల్ స్టాప్ లాస్ వస్తాం. క్లోజ్ వరకు చూడండి 878 78 మైనస్ 18 60 ఇంటూ ఇది 30 కదా లాట్ 1800 చూసారా 1800. ఇది బ్యాంక్ నిఫ్టీ 1800, సెన్సెక్స్ 4000, నిఫ్టీ 7000. ఈ విధంగా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. నేను అందుకోసం చెప్తాను. ఒక సబ్స్క్రైబర్ అడిగాడండి నన్ను, స్టాప్ లాస్ హిట్ అవుతుంది సార్, ఏ విధంగా స్టాప్ లాస్ పెట్టుకోవాలని. ఏం లేదు బ్రదర్, ఇట్లా ఇప్పుడు ఇది దీని మీద క్లోజ్ అయినాక మనం ఇది తీసుకుంటాం కదా, దాని స్టాప్ లాస్ ఈ లో తీసుకోవాలండి. ఈ దీనికంటే ముందున్న క్యాండిల్ లో తీసుకోవాలి. ఈ లో ఎంత ఉంది 256, మీరు తీసుకునేది ఎక్కడ 295. 95 మైనస్ 56 ఎంత 39 స్టాప్ లాస్. కానీ ఇది బ్యాంక్ నిఫ్టీలో అయితే బాగా అవుతాయండి, 3000 వరకు స్టాప్ లాస్ చూడాల్సి వస్తుంది. సో అందుకోసం ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ సజెస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇప్పుడు దీని మీద క్లోజ్ అయింది, ఓపెన్ ఎంత 818, స్టాప్ లాస్ ఎక్కడ లో 715, 818 మైనస్ 750 103 అండి. ఇది కూడా స్టాప్ లాస్ ఎక్కువ ఉంది. ఇంకోటి సెన్సెక్స్ చూద్దాం, ఇది ఎంత అండి, ఓపెన్ ఎంత 861, ఈ లో ఎంత 705, 861 మైనస్ 160. ఇది కూడా స్టాప్ లాస్ ఎక్కువ ఉందండి. అన్ని స్టాప్ లాస్ 3000 చిల్లర. ఇది ఇన్ ద మనీ అండి నేను చెప్పేది. అందుకోసమే ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓటీఎం చేస్తే ఓటీఎంలో మనకు స్టాప్ లాస్ నేను చెప్పినట్టుగానే 500, 600, లాస్ట్ 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటుందండి. ఓకేనా బ్రదర్, నేను ఓటీఎం కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్యూచర్లో, కానీ దానికి ఇంకా నేను డిసైడ్ కాలేదు. ఓటీఎం చెప్పాలనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే ఇన్ ద మనీని ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా, రేపటి గురించి చెప్పుకుందామండి. నిఫ్టీ 50 చూడండి, రేపటి గురించి మా వెడ్నెస్డేది 23,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,500 కాల్ బై చేయండి. 23,650 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,800 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 51,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 51,200 కాల్ బై చేయండి. 51,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 52,000 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 78,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 77,500 కాల్ బై చేయండి. 77,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 78,600 పుట్ బై చేయండి. అంటే ప్రీమియం చెప్తానండి. నిఫ్టీ 50 23,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 217 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 320. 23,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 186 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 245. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 51,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 510 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 725. 52,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 520 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 645. సెన్సెక్స్ చూడండి,
77,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 890 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1252. 78,600 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 795 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 990. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? బ్రదర్, మీరు 500 వరకే నేను లాస్ చూడగలను అంటే మాత్రం మీరు ఓటీఎం చేయాలండి, అవుట్ ఆఫ్ ద మనీ. ఇన్ ద మనీ చేస్తే మాత్రం లాస్ 2,000 3,000 స్టాప్ లాస్ ఉంది. ప్రాఫిట్ మాత్రం అందుకు డబుల్ ఉందండి. గమనించారుగా, ఇప్పుడే నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తోటి చూపించాను కదా, ఇందులో ఈ విధంగా ఉందండి. చూడండి మరి మీరు ఏ విధంగా చేస్తారు, మీకు ఎంతవరకు లాస్ అది మీ చేతిలో ఉంది. లాస్ ఎంతవరకు భరించగలను అనేది. మన సక్సెస్ అయితే సక్సెస్ రేట్ 95+ అండి. ఖచ్చితంగా మనకు మంత్లీ 15 ట్రేడర్స్ 15 ట్రేడ్స్ అయితే సక్సెస్ అవుతాయండి. ఓకేనా? ఒకవేళ 5 ట్రేడ్స్లో బొడగొట్టుకున్నా మనం 15 ట్రేడ్స్లో కూడా మనం గెయిన్ చేయొచ్చు. అసలు ఆ 5 ట్రేడ్స్లో కూడా పోదండి. ఒకవేళ నీ విధంగా చెప్పినట్టుగా మీరు చేస్తే ట్రయల్ స్టాప్ లాస్ అవన్నీ పెట్టుకుంటే అది కూడా పోదు. ఓకేనా? ఓకే, ఈ విధంగా నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తుంటాను టెలిగ్రామ్లో. నా టెలిగ్రామ్లో కనుక జాయిన్ కాకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా మీకు నేను లెవెల్స్ ఇస్తాను, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను, ఫాలో అవ్వండి. ఓకేనండి, అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ గ్రూపులలో, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎవరైనా షేర్ మార్కెట్లో ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ రేటు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ప్రాఫిట్ గెయిన్ అవుతారు. ఓకేనా? నా వీడియో మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.